రాజమహేంద్రవరం జనవరి 8 నగరంలోని 3వ వార్డు నెహ్రూ నగర్లో నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నగరంలో సుమారు 200 మంది మహిళలు పాల్గొని సందడిగా ముగ్గులను వేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సాంస్కృతిక విలువలను ప్రోత్సహిస్తాయని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అనంతరం న్యాయ నిర్ణేతలుగా ద్వారా పార్వతీ సుందరి, మీసాల నాగమణి, లక్ష్మీనాయుడు మేటి ముగ్గులను ఎంపిక చేసి విజేతలను ప్రకటించగా మొదటి విజేతకు సోఫా, రెండవ విజేతకు బీరువా, మూడవ విజేతకు డ్రెస్సింగ్ టేబుల్ మరియు పాల్గొన్న 200 మందికి వాటర్ ఫ్లాస్క్లను కన్సోలేషన్ బహుమతులుగా కూడిపూడి సత్యబాబు ప్రదానం చేశారు. అలాగే న్యాయ నిర్ణేతలకు వెండి గిన్నెలు, కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన ఆర్పీలకు వెండి నాణ్యాలు బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు రెడ్డి మాణేశ్వరరావు, వార్డు ఇన్ఛార్జ్ బొమ్మనమైన శ్రీనివాస్, యూనిట్ ఇన్ఛార్జ్ జగ్గంపూడి అర్జున్, మాలే విజయలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Very good.
సెట్టుబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారికి, వార్డు అధ్యక్షులు బొమ్మనేని సీని గారికి, పెద్దలు జక్కంపూడి అర్జున్ గారికి, వేదిక పైన ఉన్న ఎన్డీఏ కూటమి నగర పార్లమెంట్ రాష్ట్ర నాయకులందరికీ, జడ్జెస్ కి, ఎన్డీఏ కూటమి నాయకులకి నమస్కరించుకుంటూ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా లోకానికి నమస్కారం. పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ